3 రోజుల కిందట రాజధాని ప్రాంత రైతుల కోరిక మేరకు వారి సమస్యలు, వారు పడుతున్న బాధలు తెలుసుకోవడానికి ఉండవల్లి గ్రామానికి వైసీపీ సిఆర్డీ రైతు పరిరక్షణ కమిటీ నాయకులతో పాటు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగొంటి చైతన్య వెళ్లారని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు అశ్రిత్ రెడ్డి, నగర అధ్యక్షుడు తౌఫిక్, రాష్ట్ర సెక్రటరీలు మల్లికార్జున రెడ్డిలు తెలిపారు. అయితే ఓ పథకం ప్రకారమే రైతుల ముసుగులో కొందరు టీడీపీ గుండాలు, రౌడీలు చైతన్యపై దాడి చేశారని మండిపడ్డారు. రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు వెళ్లిన చైతన్యపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. వెంటనే అతనిపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అశ్రిత్ రెడ్డి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసిన దానికి ముఖ్య కారణం మా రాష్ట్ర అధ్యక్షులు, వైఎస్ఆర్ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానుగంటి చైతన్య గారి మీద జరుగుతున్నటువంటి అక్రమ కేసులు, వేధింపుల్ని మీడియా ముఖంగా తెలియజేయడానికి ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, 3 రోజుల కిందట రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ వారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానుగంటి చైతన్య గారు ఉండవల్లి గ్రామానికి ఈ రైతులు పడుతున్నటువంటి బాధలు, అదేవిధంగా వారు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీలో ప్రస్తుత ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఎక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మా పానుగంటి చైతన్య గారు అక్కడ చేరుకొని అక్కడ రైతులతో సంభాషించి వారి సమస్యలు, వారు ఎదుర్కొంటున్నటువంటి బాధలన్నిటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట ప్రపంచానికి ఎక్కడ చెప్తారో, మీడియా ముఖంగా ఎక్కడ చెప్తారో అని చెప్పేసి ముందుగానే పథకం ప్రకారం అక్కడికి చేరుకున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి గూండాలు, రౌడీలు ఎవరైతే ఉన్నారో వారి పైన, మా నాయకుల పైన విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. వారు వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా వారి పైన కోడిగుడ్లు, అదేవిధంగా రాళ్ళు, కర్రలతోటి వారి మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన ప్రతి వీడియో కూడా ఈరోజు యూట్యూబ్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరికీ కూడా దొరుకుతున్నాయి. దాడి చేసిన ప్రతి మనిషి కూడా క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తుందయ్యా అంటే, మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు రౌడీలతోటి, గుండాలతోటి అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకి లోన్ చేశారు, భయభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉంది. ముఖ్యంగా వారి ఎల్లో మీడియాలో పానుగంటి చైతన్య గారి ఫోటో డిస్ప్లే చేసి ఇతను ఒక రౌడీ షీటర్, వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్లతో ఇక్కడికి వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియా పేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హేళన చేస్తూ, ఈరోజు చైతన్య గారిని హేళన చేస్తూ పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, అందులోని షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఈరోజు ప్రభుత్వంలో మీదే పెత్తనం, మీరు చెప్పిందే చట్టం, మీరు చేసిందే వేదం, ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి మీ ఆదేశాలు లేకుండానే చైతన్య గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారా? మీ ఆదేశాలు లేకుండానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారా? మీ ఎల్లో మీడియాలో, మీ ఎల్లో సోషల్ మీడియా పేజెస్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ విధంగా పానుగంటి చైతన్య గారు ఈరోజు రౌడీ షీటర్ అయ్యారో కాస్త ప్రజలందరికీ కూడా తెలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి సమస్యల పైన పోరాడుతున్నటువంటి పానుగంటి చైతన్య గారు ఏ విధంగా రౌడీ షీటర్ అయ్యారు, మహిళా విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు ఈరోజు ప్రశ్నించినందుకు ఏ విధంగా చైతన్య గారు రౌడీ షీటర్ అయ్యారు.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించమని చెప్పేసి ప్రశ్నించినందుకు ఏ విధంగా పానుగంటి చైతన్య గారు రౌడీ షీటర్ అయ్యారు? డిఎస్సిలో జరుగుతున్నటువంటి అవకతవకలు మీద ప్రశ్నించినందుకు ఈరోజు ఏ విధంగా పానుగంటి చైతన్య గారు రౌడీ షీటర్ అయ్యారు? అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్ అన్నింటినీ కూడా సందర్శించి అక్కడ ప్రతి విద్యార్థి పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు ఈరోజు బయటికి చెప్పినందుకు ఏ విధంగా పానుగంటి చైతన్య గారు రౌడీ షీటర్ అయ్యారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, విద్యార్థులు ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారో అక్కడ ప్రశ్నించే మొట్టమొదటి గొంతుక పానుగంటి చైతన్య గారిదే. ఈరోజు మీరు పెడుతున్నటువంటి ఈ అధికారం ఉందనే అహంకారంతో మీరు పెడుతున్నటువంటి ఈ పిచ్చి పిచ్చి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ ఒక్కదానికి కూడా పానుగంటి చైతన్య గారు ఎక్కడ కూడా వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. వారికి అండగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా తోడుగా ఉంటారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో చైతన్య గారు మరిన్ని పోరాటాలకి సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టే ఈ కేసులకి ఎక్కడా కూడా ఆయన తగ్గే పరిస్థితే లేదు. వారికి అండగా ప్రతి ఒక్క విద్యార్థి, అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం వారి వెన్నంటూ ఉంటుంది, వారికి తోడుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇతర విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని మీరు చైతన్య గారి మీద చేస్తున్నటువంటి వేధింపులు, అదేవిధంగా మీరు పానుగంటి చైతన్య గారిని గురి చేస్తున్న ఇబ్బందులన్నింటినీ కూడా మేము తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతామని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా నారా లోకేష్ గారిని హెచ్చరిస్తామన్నాం. నేను వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నెల్లూరు నగర అధ్యక్షుడిని. ఏదైతే ఈ 3 రోజుల కిందటి నుంచి జరుగుతుందో, అమరావతిలో రైతులు పడుతున్న కష్టానికి వాళ్ళని పలకరించడానికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, మా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారు కావచ్చు, వాళ్ళని పలకరించడానికి వెళ్తే వాళ్ళు చేసే తప్పులను కావచ్చు, వాళ్ళు చేసే అరాచకాన్ని కావచ్చు, ఏ ఒక్కరూ ఆ రైతులకి అండగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, వీళ్ళు పెడుతున్న కేసులు ఏ దానికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థి విభాగాలు కావచ్చు భయపడవని చెప్పి కూడా తెలియజేస్తూ, మా ఒక పానుగంటి చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఉండి 175 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాళ్ళొక నాయకులని 175 నియోజకవర్గాల్లో నిలబెట్టారో, అదే 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో విద్యార్థి విభాగ నాయకులకు అందరికీ అండగా ఉంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న పానుగంటి చైతన్య గారిని ఆయన అనగతొక్కితే మిగతా నగరంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు వెనక తగ్గుతారని చెప్పి ఈ యొక్క ఉద్దేశంతో వీళ్ళు మా ఒక విద్యార్థి విభాగాన్ని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఏ రకంగా కష్టపెట్టినా మేము మాత్రం విద్యార్థుల పట్ల ఎల్లప్పుడూ వాళ్ళ అండగా ఉండి వాళ్ళ ఒక ప్రతి సమస్యని ప్రతి ఒక్క ప్రజల్ని తెలియజేస్తూ మేము ఈ యొక్క పానుగంటి చైతన్య గారికి చేస్తున్న ఈ యొక్క దాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మిగతా విద్యార్థి సంఘాలు కావచ్చు, వామపక్షాల సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పానుగంటి అన్న చైతన్యం మీద ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా మేము ఖండించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. నా పేరు నేలటూరి మల్లికార్జున రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుంది. దానికి ఉదాహరణ అమరావతి రాజధానిలో ప్రజలు కానీ, పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తిరగకూడదని టీడీపీ వారు ఒక జీవోలాగా పాస్ చేసుకున్నారు. రాజధాని ఏమన్నా నిషేధిత ప్రాంతమా? కాదు. రాజధానిలో మనుషులు తిరగవచ్చును. మరి ఎందుకు ఈ విధంగా అంటే వాళ్ళు చేసే అరాచకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు బయటికి వెలికి తీస్తారని ఈరోజు అక్కడ లేనిపోని గొడవలు సృష్టించి అక్కడికి వెళ్ళి ప్రశ్నించిన వారి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి రకరకాల కారణాలతో ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అమరావతి రైతులు కోరిక మేరకే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి వెళ్ళి రైతులను పరామర్శించడం జరిగింది. దానిని చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని అమరావతి రాజధాని ప్రాంత వాసులకు తెలుసు కాబట్టే అక్కడికి మన పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యంగా ఉంటాము, అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.
దాన్ని జీర్ణించుకోలేక ఆ టాపిక్ని డైవర్ట్ చేద్దామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు నానా రకాల కుట్రలు పన్నుతున్నారు. ఈ కుట్రలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పూర్తిగా ఖండిస్తుంది. చైతన్య వెనక విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అందరూ వెనుకే ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.